నమస్తే, వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన. నేను మీ రాజేశ్వరి పిల్లారిశెట్టి. మన ఎన్నికల్లో ముదగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీని గెలిపిస్తానని చెప్పేసి జనసేన పార్టీని ఓడిస్తానని చెప్పి, ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పేరు ముదగడ పద్మనాభం కాదు, పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకుంటానని శపథం చేసిన సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విదితమే. అయితే ఇప్పుడే ఒక న్యూస్, అనపర్తి నుంచి శ్రీ కర్రి రామారెడ్డి గారు, అసలు ముద్రగడ పద్మనాభం గారు, మీరు మా రెడ్డి కులంలో చేరడానికి మీరెవరండి, మీకు ఎవరు అనుమతించారు, నేను దీనికి అభ్యంతరం తెలుపుతున్నాను, మా సంఘాల నుంచి కూడా ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు, నేను అబ్జెక్ట్ చేస్తున్నానని చెప్పి ప్రశ్నిస్తూ ఇప్పుడే ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం గారిని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అనపర్తి గ్రామం నుంచి మరి శ్రీ కర్రి రామారెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరెవరండి అసలు మా కులంలో చేరడానికి, మా కులంలో చేరడానికి ఎవరు కూడా ఎందుకు అభ్యంతరం చెప్పట్లేదు, కాపు కులం నుంచి రెడ్డి కులం మారడానికి మీకు ఏ అర్హత ఉంది, మా నైతిక విలువల్ని కించపరిచే విధంగా అవుతుంది మీరు మార్చడం అని చెప్పేసి ఆయన గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు, అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు. మరి కర్రి రామారెడ్డి గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముద్రగడ పద్మనాభం గారు రెండుకి చెడ్డ రేవడ అవడం అంటే ఇదే, ఎడపడ వాయించుకోవడం అంటే కూడా ఇదేనండి. ఛాలెంజ్లు చేయాలంటే ఎన్ని ఛాలెంజ్లు ఉంటాయండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని మరి ఓడించేసేంత సత్తా మీకు ఉందని భావిస్తే మీరు నేను ఓడించలేకపోతే తిరుపతిలో గుడి చేయించుకుంటారని మీరు ఛాలెంజ్ చేసిన సరిపోయిండేదండి. పుణ్యం పురుషార్థం కూడా వచ్చిండేది. చక్కగా వెంకన్న బాబుని దర్శనం చేసుకుందరు. మీ యొక్క ఛాలెంజ్ కూడా ఓడిపోయిన కారణంగా వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ గెలిచిన కారణంగా నేను నా ఛాలెంజ్లో ఓడిపోయాను కాబట్టి చేయించుకున్నానని చెప్పడానికి పుణ్యం పురుషార్థం కలిసొద్దును. పద్మనాభం గారు అలవి కాని చోట అధికుల మనరాదని పెద్దలు చెప్పారు. మీరు అవన్నీ వంట పట్టించుకున్నట్లుగా లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఆయనకున్న ఇమేజ్ ఎక్కడ, ప్రజల గుండెల్లో ఆయన యొక్క స్థానం ఎక్కడ, ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం ఎక్కడ, మీరు చేసిన చెత్త ఛాలెంజ్లు ఎక్కడ, ఏ విధంగా మీరు గెలుస్తాననుకున్నారు, ఏ విధంగా మీరు అసలు నెగ్గగలనుకున్నారు మీ ఛాలెంజ్లో. మీకు కూడా మీ అమ్మాయి క్రాంతి చెప్పినప్పుడైనా మీరు కొంచెం పునరాలోచించుకుని మీ యొక్క ఛాలెంజ్ని వెనక్కి తీసుకుని ఆ యొక్క ఛాలెంజ్ని కొంచెం మార్చుకుని ఉంటే సరిపోయిండేది. ఇప్పుడు నలుగురిలోనూ నవ్వుబాటుగా అటు రెడ్డి కులస్తులు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. మీరు మా కులంలో రావడానికి మీరు ఎవరు అనుమతించారు, ఎందుకు రావాలి, ఆ గెజిటెడ్ అయ్యి మార్చుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఇటు కాపు కులస్తులు కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేసిన కారణంగా రెడ్లే మాకు ఉప్మాలు పెట్టారని చెప్పేసి వారి యొక్క ఆత్మాభిమానాన్ని కించపరిచిన కారణంగా వాళ్ళు కూడా మీకు ఒక నమస్కారాలు పెట్టి తిరోధకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంటికి చెట్టు రేవడిగా మీరు మిగిలిపోయారు. ఇటువంటి అసంబద్ధ అసలు ఇటువంటి ఛాలెంజ్లు ఎప్పుడు చేయకని పద్మనాభం గారు. నేను కూడా కిర్లంపూడి గ్రామానికి చెందిందాన్నే. మా జిల్లా పరువుని మా ఊరు పరువుని కూడా మీరు తీసేస్తున్నారు. దయచేసి ఇటువంటి ఛాలెంజ్లు మరి ఎప్పుడు చేయకండి ప్లీజ్. ఇప్పుడు కాపు కులంలో ఉండడానికి లేదు, రెడ్డి కులంలో వెళ్ళడానికి లేదు. ఇటువంటి ఛాలెంజ్లు మరి ఎప్పుడు చేయకండి పద్మనాభం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజేష్ మహిళా సేన. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.